మేము సిద్ధంగానే ఉంటాం. అలాగేనండి, అలాగే. మంచిదండి, సంతోషం. వసు, నా బంగారు తల్లి. అరే దుర్గమ్మ తల్లి నా మొర ఆలకించింది. ఏమైంది నాన్నా? అరే, ఒక సంబంధం కోసం నీ ఫోటో పంపించాను కదా, వాళ్ళ కుటుంబానికి నువ్వు చాలా బాగా నచ్చావంట. వాళ్ళు నిన్ను చూడడానికి, పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకోవడానికి 2 రోజుల తర్వాత వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు. గెరక ఫ్రెండ్ అంత బాగుంటుంది మరి. నాన్నా 2 రోజుల్లోనే? మరి ఇంత తక్కువ టైంలోనా? అరే వసు, 2 రోజులంటే 48 గంటలు. ఇన్ని గంటల్లో అయితే మీ నాన్న అన్ని ఏర్పాట్లు చేసేస్తాడు. నువ్వు ఏమేం చేయాలో ఒక లిస్టు తయారు చేయి చాలు. నాన్నా, మనిద్దరం పనికి వెళ్ళడానికి టైం అయిపోయింది. దేని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. రేపు దేవుబాబుతో పాటు కారు తీసుకుని వెళ్తాను కదా, అప్పుడు కొంచెం సేపు సెలవు తీసుకుని ఒక పని అయితే చేసేయాలి. ఏం పని? అరే, పెళ్లివారు నా వసును చూడడానికి మొదటిసారి ఇంటికి వస్తున్నారు. నీకోసం ఒక చక్కటి లంగావోణి తీసుకొస్తాను. పెళ్లి చూపులకొచ్చిన పెళ్లి కొడుకు చూపు మా వసు మీద నుంచి పక్కగా తిప్పకూడదు. సరే విను, పొద్దునింత మంచి వార్త తెలిసింది కదా, మరి కృష్ణయ్యకి ఏదైనా మంచి నైవేద్యం పెట్టు, సరేనా? నాన్నకు నన్ను వదిలించుకోవడానికి ఇంత తొందరగా ఉందా? ఆయన సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. నేనిక బయలుదేరుతాను. అలాగేనండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. అవి, కల్పన, గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అలాగే అంకుల్. ఆయుష్మాన్ భవ. మరిది గారు, గురువు గారిని దిగబెట్టడానికి కార్ తీసుకురమ్మనండి. అలాగే వదినమ్మా, రండి గురుగారు. మీ అందరికీ మళ్ళీ ఒకసారి చాలా చాలా శుభాకాంక్షలు. ఇక మన ఇన్నేళ్ల స్నేహం బంధుత్వంగా మారబోతోంది. అవును, నిజమేనండి. మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. పెళ్ళైతే తర్వాత జరుగుతుంది, ఏం పర్వాలేదు. నిశ్చితార్థం అయితే అయిపోతుందిగా. ఎన్ని పనులున్నాయో, షాపింగ్ కూడా చెయ్యాలి కదా. మరి చంద్రిక, షాపింగ్కి ఎప్పుడు వెళ్దాం? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు నాకు కొన్ని సమాధానాలు కావాలి. కల్పన పని అయిపోయినట్టే. ఏం సమాధానం ఆంటీ? దేవా, వసుధ పేరు ఫైనలిస్ట్ లిస్ట్లో ఎవరు రాశారు? నాకు తన పేరు తెలియాలి. ఈ తల్లి కూతుళ్ళిద్దరికీ బంధుత్వం కలుపుకోవాలని తెగ ఆరాటపడ్డారు కదా, ఇప్పుడు ఆ ఆరాటాన్ని స్వయంగా అక్కయ్యే అణిచేస్తుంది. అమ్మా, దీనికి సమాధానం కల్పననే స్వయంగా చెప్తుంది. ఈవెంట్ బాధ్యత అంతా కల్పనదే, కాబట్టి తనే జవాబు చెప్పాలి. చంద్రిక, జరిగిందేదో జరిగిపోయింది. చౌదరి కుటుంబంలో సన్నాయి మోగబోతోంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడి ఎందుకు అందరి మూడు పాటు చేయడం కదా? చౌదరి కుటుంబ గౌరవాన్ని కాపాడటం కేవలం నా ఒక్కదాని బాధ్యతే కాదు, మనందరి బాధ్యత. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి పేరు ఆ లిస్ట్లో రాశారు. నిజానికి తను ఎలాంటి ఫామ్ ఫిల్ చేయలేదో. భగవంతుడా, ఈరోజు కల్పన గురించి అందరికీ నిజం తెలియాలి. తన భార్య నుంచి నా ఇంట్లో వాళ్ళందరూ తప్పించుకోవాలి. కల్పన, అమ్మని నేదో అడుగుతున్నారు. ఏం జరిగిందా? మన మంచిగా జరిగింది. ఆంటీ,
1 మినిట్. ఆంటీ, ఇక్కడ చూడండి. ఈ పోస్ట్కి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అందరూ మన ఈవెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. మనం లాంచ్ అవ్వడానికి ముందే వైరల్ అయిపోయాం. చూడమో. గుడ్ జాబ్ కల్పన. కానీ ఇక్కడ విషయం వేరు. మనం 2000 మంది అమ్మాయిల నుంచి 4 ఫైనలిస్టులను సెలెక్ట్ చేసాం. వాళ్ళని ఇంటర్వ్యూ కూడా చేసాం. అండ్ ఆ లిస్ట్ అమ్మ దగ్గరకు కూడా వెళ్ళింది. అప్పటి వరకు అంతా పర్ఫెక్ట్గానే ఉంది. కానీ వసు పేరు ఫైనల్ మూమెంట్లో లిస్టులోకి ఎలా వచ్చేసింది? ఏం గుర్తు రావట్లేదా? ఐల్ హెల్ప్ యూ. దీప్తి, అమ్మా, తను దీప్తి, మన షో యాంకర్. దీప్తి, ప్లీజ్ చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్లీ నాకు కల్పనని చెప్పింది వసుధ పేరు లిస్ట్లో రాయమని. మన దగ్గర టాప్ 4 ఫైనలిస్ట్ ఆల్రెడీ ఉన్నారు. బట్ ఇప్పుడు ఇంకా ఏ లిస్ట్ ఫైనల్? నేను వసుధ పేరు అనౌన్స్ చేసేసాను. థ్యాంక్ యూ దీప్తి, నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. కల్పన, ఇది నిజమేనా? నేను నిన్ను ఒకటి అడుగుతున్నాను కల్పన. ఈ యాంకర్ ఏదైతే చెప్పిందో అది నిజమేనా? అవునండి. ఆ లిస్ట్లో ఆ అమ్మాయి పేరు నేనే యాడ్ చేశాను. ఈ అక్క ఎప్పుడు పైకి కిందకి ఎందుకు చేయిస్తారో ఏంటో. అది లైవ్ షో కల్పన. అలాగే నీకు చాలా బాగా తెలుసు వసుధ ఆ పోటీల్లో అస్సలు నిలబడలేదని. మరి నువ్వు తన పేరు ఆ లిస్ట్లో ఎలా యాడ్ చేసావు తెలుసా? అక్కడ అసలు ఏం జరిగి ఉండేదో? కల్పన, నువ్విలా చేస్తావనుకోలేదు. మీరందరూ ఒక్కసారి నేను చెప్పేది వినండి.